పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు అత్యంత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్కు ఆర్థికంగా ఎంతో కీలకమైన కర్గ్ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా తీవ్రంగా యోచిస్తోంది. ఇరాన్ చమురు ఎగుమతులకు ఈ ద్వీపం గుండెకాయ లాంటిది. ఇక్కడి నుంచే అత్యధిక శాతం చమురు వ్యాపారం జరుగుతోంది. అందుకే దీనిపై పట్టు సాధిస్తే ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయొచ్చని అమెరికా వ్యూహం పన్నింది. ఇందుకోసం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరిస్తున్నట్లు అంతర్జాతీయ పత్రికల్లో వార్తలొస్తున్నాయి. ఈ పరిణామాలతో పూర్తి స్థాయిలో అప్రమత్తమైన ఇరాన్ ఆ ద్వీపాన్ని రక్షించుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. అమెరికా దళాలు ఏమాత్రం ఆ ద్వీపంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సముద్ర తీరంలో ద్వీపం చుట్టుపక్కల భారీ ఎత్తున మందు పాత్రలు అమర్చినట్లు సమాచారం. శత్రువుల రాకను ముందే పసిగట్టి వారిని నాశనం చేసేందుకు అనేక విధ్వంసకరమైన ఉచ్చులను సిద్ధం చేస్తోంది. భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పెద్ద సంఖ్యలో తమ సాయుధ బలగాలను కూడా ఆ ప్రాంతానికి పంపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యొక్క స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇరాన్పై ఆర్థికంగా సైనికంగా ఒత్తిడి పెంచేందుకు, హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు కర్గ్ ద్వీపాన్ని ఒక పావులా వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ పరిణామాలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ జలీబాఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్ దేశం సాయంతో తమ ద్వీపాలను ఆక్రమించుకోవడానికి శత్రువులు సన్నాహాలు చేస్తున్నట్లు తమ నిఘా సంస్థలు పక్కాగా గుర్తించాయని ఆయన ప్రకటించారు. శత్రువుల ప్రతి కదలికను తాము నిశితంగా గమనిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. శత్రువులు ఏ మాత్రం ముందుకెళ్లినా ఇజ్రాయెల్లోని అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలపై విరామం లేకుండా బాంబుల వర్షం కురిపిస్తామని గట్టిగా హెచ్చరించారు. అదే సమయంలో అమెరికా సైనికులు కమాండర్ల ఆచూకీ చెప్పాలంటూ పశ్చిమాసియా దేశాల ప్రజలకు ఇరాన్ బహిరంగ విజ్ఞప్తి చేసింది. ఇరాన్ దళాలు చేస్తున్న దాడుల నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు తలదాచుకున్నారని ఇరాన్ పేర్కొంది. వారి ఆచూకీని బయట పెట్టాలని ఆయా దేశాల పౌరులను కోరింది. పౌరుల భద్రత దృష్ట్యా ఆ సైనికులను అక్కడి నుంచి తరిమి కొట్టాలని సూచించింది. ఇప్పటికే తమ దాడుల్లో అమెరికాకు చెందిన 13 మంది సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఇరాన్ వెల్లడించింది. దాడుల దెబ్బకు ఆ ప్రాంతాలన్నీ ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయని తెలిపింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బూతుల దాడులు కూడా జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలకు ఇరాన్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ స్వార్థం కోసం అడుగుతున్న మోసపూరితమైన రాజకీయాలకు సైనికులను బలి చేయొద్దని హితవు పలికింది. ఇరాన్ దాడులతో అమెరికాకు చెందిన విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ కూడా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ భీకర వాతావరణం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.